మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డిని తుర్కం ఎంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు కలిసి మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కార్యకర్తలను పార్టీని కాపాడిన నేత మాల్రెడ్డి రంగారెడ్డి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులని, ఆయన ఆవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడంతో కార్యకర్తలంతా తీవ్ర మనస్తాపం చెందారని అన్నారు ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి. ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం, నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం, నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, బీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన